తర్వాత కొద్ది కాలానికి నా బంధువులందరూ నాకు అన్నం పెట్టారు. అన్నం తింటున్నాను, కాగితాలు అట్టుకొచ్చారు, ఆస్తి కాగితాలు అట్టుకొచ్చారు. బాబు దీని మీద సంతకాలు ఎట్టమన్నారు నన్ను. అప్పుడు చిన్న వయసు, నాకు తెలియదండి. మొత్తం సంతకాలు ఎట్టేశానండి. నేను ఎప్పుడైతే సంతకాలు ఎట్టానో నేను తింటున్న అన్నాన్ని లాగేశారు వాళ్ళు. ఎందుకమ్మా ఇలా లాగుతున్నారంటే, ఇంతకాలం నీకు అన్నం ఎందుకు పెట్టామో తెలుసా? ఈ ఆస్తి కోసం. ఇప్పుడు మా ఇంట్లో ఉండటానికి వీల్లేదన్నా. అమ్మా నాకేమొద్దమ్మా, నాకేమి ఆస్తి, మీ యొక్క పొలం, మీ ఇల్లు మాకు నాకు వద్దమ్మా. నేను బ్రతుకున్నంతకాలం కొంచెం అన్నం పెట్టండి అమ్మా అని వారిని అడిగాను. వాళ్ళు అన్నారు, అన్నం కాదు, ఏమి కాదు, ఈ రాత్రి నువ్వు బయటకు వెళ్ళిపోమన్నా అన్నారు. అమ్మా మీరు తప్ప నాకు బయట ఎవరు లేరమ్మా, నేను వెళ్ళలమ్మా అని అన్నాను. నువ్వు ఎందుకు వెళ్ళవరా అని నా సక్కాయి కాలర్ పట్టుకుని ఈడ్చేసి బయటికి ఎట్టేశారమ్మా. సార్ స్లోగా, అమ్మా రాత్రి 10:30 అయిపోయింది. ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదమ్మా. ఏ ఇంటికి వెళ్ళి అడుక్కోవాలో తెలియలేదు. ఆ రాత్రి మా అమ్మ చర్చికి తీసుకెళ్ళింది కదా, ఆ రాత్రి ఆవిడ జ్ఞాపకం వచ్చింది. వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు తట్టాను. ఏంటి బాబు అంది. కొంచెం అన్నం పెడతావమ్మా అన్నాను. పెడతానా కానీ లోపలికి వెళ్ళింది, కానీ లోపల కుండలో అన్నం లేదండి. వచ్చి చెప్పింది, బాబు అన్నం ఉందనుకున్నాను నాయన, అన్నం అయిపోయింది. ఓ పని చేస్తావా అంది. ఏం చేయనమ్మా, నువ్వు ఆకలి తట్టుకోలేవు కాబట్టి ఓ ప్లేట్ ఇస్తాను, ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటావా అంది నన్ను ఆవిడ. సర్లే అమ్మా ప్లేట్ ఇయ్యమ్మా అని ఆ రాత్రి అమ్మ ప్లేట్ తీసుకుని ఇంచుమించు 10:30 అయిపోతుంది రాత్రి. నెడమారు ఊరెళ్ళాను. నెడమారు, మందలపారు, బోనుపల్లి, గణపవరం, పెప్పరి, పెట్టపాడు, ముదురుడుపాడు 3 సంవత్సరాలు ఒకే జత పట్ల మీద అడుక్కున్నానమ్మ నేను. అందరున్నా కానీ నాకేటి లేదు. ఇంటింటికి వెళ్ళి 3 సంవత్సరాలు ఒకే జత పట్ల మీద అడుక్కున్నానమ్మ నేను. తాడేపల్లిగూడెంలో 3 నెలలు ఉన్నాను. అక్కడ బస్టాండ్లో పిచ్చోడి కింద ఉండేవాడిని. ఒకే జత పట్ల మీద 3 సంవత్సరాలు జీవించానమ్మ నేను. స్థానం లేదు, ఏమి లేదు, పిచ్చోడి కింద అయిపోయానమ్మా. ఒక రోజు నా తాడేపల్లిగూడెంలో అన్నం కోసం మొత్తం ఈదులన్నీ తిరిగాను, కానీ ఆ రాత్రి ఎందుకో ఎవరు అన్నం పెట్టలేదమ్మా. ఏంటి రాత్రి ఎవరు అన్నం పెట్టలేదు, ఏం జరిగిందని ఆకలి తట్టుకోలేక అక్కడ భోజన వాటలు ఉంటుంది, పోలీస్ స్టేషన్ ఎదురుగుండా ఒడిపి వాటలు ఉంటుంది, ఒడిపి వాటలు. అక్కడికి వెళ్ళి ఆ వాండర్ గారికి నమస్కారం చేసి, ఏంటి బాబు అన్నారు. కొంచెం అన్నం ఉంటే పెడతారండి అన్నాను. ఒక 5 రూపాయలు నీకు కావలసిన అన్నం పెడతానన్నాడు ఆయన. అప్పుడు నేను అన్నాను, అయ్యా నేను అడుక్కున్న వాడినండి, నా దగ్గర డబ్బులు లేవండి అన్నాను. ఆయన అంటాడు, నువ్వు డబ్బులు ఇస్తేనే నేను అన్నం పెడతాను అన్నాడు. లేవన్నాను. వెళ్ళిపోవని ఆ వాటల నుంచి నన్ను బయటికి ఇంటేశారు. ఆకలి తట్టుకోలేక ఏం చేశానంటే, ఆ భోజనం పక్కన నుంచుని భోజనానికి వెళ్ళేవాళ్ళని, బాబు 1 రూపాయి ఉండయా, అన్నం కొనుక్కుంటానయ్యా, ఇంత అన్నం పెడతానయ్యా, 1 రూపాయి ఉండయా, అన్నం కొనుక్కుంటానంటే ఆ రాత్రి ఎవరు కూడా 1 రూపాయి ఇవ్వలేదండి. 10:30కి కొట్లన్నీ కట్టేయాలంటండి.
మొత్తం కొట్లన్నీ కట్టేశారు. ఇటు డబ్బులు లేవు, ఇటు భోజనం లేదు. ఏం చేయాలో తట్టుకోలేకపోతున్నాను. ఆకలికి కాళ్ళు చేతులు లాగేస్తున్నాయి. తట్టుకోలేక వారు పడేసిన ఎంగులాకులు ఉన్నాయి అక్కడ. అమ్మా, అక్కడ కూర్చుని ఎన్ని ఎంగులాకులు ఉన్నాయో అన్ని ఎంగులాకులు మెతుకులు ఏరుకుని తిన్నాను, కానీ ఆకలి తీరలేదమ్మా. అప్పుడు అనుకున్నాను, నేను ఎవరి కోసం బ్రతకాలి? నాకెవరున్నారని బ్రతకాలి? ఈ ఆకలి కోసమేగా